నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక నేడు హాట్ లైన్లో ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఏదైతే ఇప్పటివరకు ప్రస్తుతం అయితే సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఒక ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. నిన్న కొంచెం పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి కొంచెం ఉల్లంఘించినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ ప్రశాంత వాతావరణం అయితే ఏర్పడినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరుగుతున్న చర్చలు ఇటు జరుగుతున్న నేపథ్యంలో కూడా భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడంపై కూడా సర్వత్రా అంటే కొద్దిమంది ఎందుకు యుద్ధం ఇప్పుడు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఇంకొద్ది మంది మరి ఎందుకు ఈ విధంగా విరమణ ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది, మనం గట్టిగా పాకిస్తాన్కి ధీటైన సమాధానం చెప్పాలంటూ కూడా చాలామంది దేశ ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు ఇంకోవైపు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఉగ్రవాదులను భారత్కు అప్పగిస్తేనే పాకిస్తాన్తో చర్చలు అంటూ కూడా చాలా క్లియర్గా ప్రధాని కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మాపై దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తామని కూడా చెప్పారు. ఇక ముందు జరిగే ఏ దాడి అయినా కానీ, ఉగ్రవాదుల చర్యలు ఏవైనా కానీ అది యుద్ధంగానే భావిస్తామంటూ కూడా మొన్న కూడా ప్రధానమంత్రి మాట్లాడిన అంశాన్ని కూడా మనం చూసాం. ఇక పూర్తిగా పీఓకేను స్వాధీనం చేసుకోవడం మా ప్రాధాన్యత అంటూ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కాశ్మీర్ విషయంలో మాకు చాలా క్లియర్గా స్పష్టత ఉంది అంటూ కూడా ప్రధాని చెప్పారు. మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అవసరం లేదంటూ ఇటు ఏదైతే తేల్చి చెప్పిన పరిస్థితి. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు చాలా క్లియర్గా ప్రధానమంత్రి అయితే చెప్పినటువంటి పరిస్థితి. కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగితే ఇటు ఆర్మీ చీఫ్కు సర్వాధికారాలు ఇస్తూ ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో ఇరు దేశ రక్షణకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీనికి ఏదైతే మీటింగ్ కూడా జరగబోతోంది, దాంట్లో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి ఏంటి అనేది కూడా చర్చ జరుగుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా అసలు ఏం జరగబోతోంది ఏంటి, మరి ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు